ఉంటున్నాం. కానీ వేల మందికి ఇల్లు కట్టాలన్న జగనన్న ఆశయానికి అండగా నిలబడినాం. లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని 22 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించుకొని వచ్చినాడు మా జగనన్న పోయిన 5 ఏళ్లలో. ఆయన ఆశయానికి అండగా నిలబడి ప్రభుత్వము కట్టించి ఇచ్చేటువంటి ఆప్షన్ 3లో ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనేసి ఆయనకు అండగా నిలబడి ఆయన ఆశయంలో పాలు పంచుకుంటూ వందలాది మంది మేస్త్రీలను తీసుకొచ్చినాం. చిన్న చిన్న కాంట్రాక్టర్లను మేస్త్రీలను తీసుకొచ్చినాం. ప్రభుత్వం అంతా ఆ రోజు ఎక్కడ లాభాపేక్ష లేకుండా ఐఏఎస్ అధికారులతో సహా అందరూ కూడా పనిచేసినారు. అనంతపురంలో చేస్తున్నారు కదా, మీకు చేసేదానికి ఏమి పులివెందులో కడుతున్నారు కదా, మీకు చేసేదానికి ఏమి ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లు మీటింగులు పెట్టి పంచాయతీరాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కమిషనర్లను పంచాయతీరాజ్ ఎస్సీలను వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీ కాంట్రాక్టర్లను తీసుకొని రండి అని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి వారం వారం పేమెంట్లు ఇస్తాము, మెటీరియల్ గవర్నమెంట్ ఇస్తుంది, మీకు నష్టం అయితే రాదు, రొటేషన్ జరుగుతుంది, మీకు 5,000 6,000 లాభమే రావచ్చు లేదా 10,000 లాభం రావచ్చు అనే రకంగా కన్విన్స్ చేసి 100 మందితో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి 100 మంది మేస్త్రీలతో ఇప్పుడు దాదాపుగా 2 లక్షల పైగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయింది, దీన్ని ఇళ్ల నిర్మాణం ఆపాలా అని ఆయన చెప్పాలకి 2 నెలల నుంచి పేమెంట్లు లేవు ఆ మేస్త్రీలకి కాంట్రాక్టర్లకి. పక్కన 5 లక్షలతో ఇల్లు కట్టిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణకి వెళ్ళిపోయినారు. ఇండిపెండెంట్ హౌసెస్ 5 లక్షలతో కట్టిస్తా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయినారు. అంటే కాంట్రాక్టర్లే దొరకని పరిస్థితులు ఉంటే ఎందుకు చేస్తారన్నా? ఎందుకు చేస్తారు? 660 రూపాయలకు చదరపడుకు ఇల్లు కట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు వస్తారా? ఎంతో ఎక్స్పెక్టేషన్తో మా ఎమ్మెల్యే గెలిస్తే, మా చంద్రబాబు సీఎం అయితే, మా లోకేష్ అధికారంలోకి వస్తే మేము ఒక్కొక్కరంతా 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని చిన్న చిత్తగా కాంట్రాక్టర్లు కూడా భావించిన తరుణంలో 664 రూపాయలకి ఇల్లు కట్టడానికి, ఒక స్క్వేర్ ఫీట్ ఖర్చుతో ఇల్లు కట్టడానికి ఎవరైనా వస్తారా? ఒకవైపు 9,000 రూపాయలు ఒక చదరపడుగుతో భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అమరావతిలో. నాకు తెలిసి పరిటాల కుటుంబం ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరుతో కాంక్రీట్ లైనింగ్లు పనులు చేసింది ఇక్కడ రాప్తా నియోజకవర్గంలో. కింద కాంక్రీట్ బెడ్డింగ్ చేస్తే నీళ్లు చుక్క దిగకుండా కుప్పం పోతే ఇక్కడ రైతులు పోతారు, మాకు డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి ఇక్కడ చేసినారు. అదే కంపెనీ కింద సబ్ కాంట్రాక్ట్లు కూడా పరిటాల కుటుంబీకులే చేస్తున్నారు అమరావతిలో నాకు తెలిసినంత వరకు. ఇఫ్ ఐ యామ్ రైట్. అంటే 9,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ తో భవన నిర్మాణ పనులు చేస్తున్న మీరు 664 రూపాయలతో భవన నిర్మాణ పనులు చేయడానికి ఎలాగో రారు. మొన్న కూడా అడిగినా, మీకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. 164 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక 1000 ఇండ్లు కట్టండి. ఆ 1,80,000తో ఒక్కొక్కరు 1000 ఇండ్లు కట్టి స్లాబ్లు వేసి ఇవ్వండి. మీకు ఓట్లేసిన దానికి మిమ్మల్ని మేము కూడా మెచ్చుకుంటాం, జనాలు ఓట్లేసి గెలిపించినారని. మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో వీలైన కాటికి దోపిడీ చేద్దామని తప్ప ఎవరికీ లేదు. మొన్న ఆటో కార్మికులు 2,62 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చినాననేసి సునీతమ్మ ఊగిపోతా మాట్లాడి 2,62 లక్షల రూపాయలు ఒక్క రాప్తాడు నియోజకవర్గంలో ఇచ్చినామని, 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లు తిరిగే సుంటమ్మ, 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లతో తిరిగే సుంటమ్మ 2,62 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి ఊగిపోతా మాట్లాడుతున్నావు. నాకు తెలిసి ఆర్టీవీలో ఎవరో విలేకరు అడిగినారు, ప్రకాష్ రెడ్డి మీ మీద విమర్శ చేసినాడు, ఇంటికి 10,000 రూపాయలు వసూలు చేస్తానని. ఈ ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనో, అనంతపురం పట్టణంలోనో, అనంతపురం జిల్లాలోనో, సత్యసాయి జిల్లాలోనే కాదు, స్టేట్ వైడ్ ఛాలెంజ్ టు ఎనీ ఎమ్మెల్యే 164 మందికి మీ నియోజకవర్గాల్లో 10,000 డబ్బులు తీసుకోకుండా ఏడాది ఇల్లు కడుతున్నారా? ఎవరైనా నెగోషియేట్ చేసో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు పట్టుకొని పోతే 5,000, ఇంకా కొన్ని చోట్ల అయితే ముందు డబ్బులు ఇవ్వాలంటున్నారు. ఈ ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు, లోకేష్, మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు ఎమ్మెల్యేలకు ఆదాయ వనరులుగా ఈ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని మీరు అప్పచెప్పినారంటే ఇంటికి 10,000 వసూలు చేసుకోమని నిరూపించుకోండి. ఇది కాదని, ఇది అబద్ధమని నిరూపించుకోండి. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయండి. 50,000 మంది లబ్ధిదారులను, 50,000 మందికి ఇల్లు కట్టించేటువంటి ఒక పవిత్రమైన పని చేస్తున్నటువంటి ఒక సంస్థను పనులు చేయకుండా నిలబెట్టింది పరిటాల సునీత కాదా? ఆమె లేఖ రాసి
నిలబెట్టింది పరిటాల సునీత కాదా? దీన్ని జ్యోతి పేపరు, ఈనాడు పేపరు, ఈటీవీ, TV5, TV9, NTVతో సహా అందరూ కూడా ప్రచారం చేయలేదా? పరిటాల సునీత రాసిన లేఖ, ప్రభుత్వం ఎంక్వైరీ, ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. 50,000 ఇండ్లు 18 నెలలు. నువ్వు మహిళవి ఏమన్నా మాట్లాడితే నేను ఎవరు అనరనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకు తెలుసు సునీతమ్మ, నీ మీద 2 ట్రాక్టర్ల చెప్పులు ఇసిరినారు తోపుతుర్తి గ్రామంలో మహిళలే. తోపుతుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు ఇసిరితే నువ్వు తోపుతుర్తి గ్రామానికి వచ్చినప్పుడు 2,000 మంది పోలీసులను బందోబస్తు తెచ్చుకున్నావు. తోపుతుర్తి గ్రామంలో నీ మీద చెప్పులు ఇసిరితే 2 ట్రాక్టర్లకైనా అవి 2,000 మంది పోలీసులు వస్తే 6 గంటలు ఊర్లోకి రాలేకపోయినావు. మళ్ళీ మేమంతా బతిమాలి బాగుండదు, ఇది పద్ధతి కాదు, బతిమాలుకొని ఊర్లోకి వదలండి అంటే వదిలినట్లే వదిలినారు. వాళ్ళు మా మాట ఇంట్లో చెప్పులు వేసినారు. ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు. నాకు తెలిసి ఈ 164 మందిలోకి నీకే బాగా తెలుసు. మరి 50,000 మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే. 50,000 మంది వాళ్ళ కాళ్ళకున్న మెట్లు, ఆ చెప్పులు తీసుకొని ఇసిరితే 1,00,000 చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా? ఆ 1,00,000 చెప్పులు ఆ తుఫాన్లో కొట్టకపోవా?